జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి మన రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రాలనే కాదు, ఇరు రాష్ట్రాలనే కాకుండా మన దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక ఈ మధ్యకాలంలో విపత్తులు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరగటం, అంతకుముందునే మనకి బంగ్లాదేశ్కి ఇక్కడ ఉన్నటువంటి దానికి మన మీద భారతదేశాన్ని మీద చెడు రావడం, అలానే మన మీద కాంట్రవర్సీలు చేయటం, మాటలు అనుకోవటం, అలానే అదన్నీ పక్కన పెడితే మొన్ననే ఫ్లైట్ ఒకటి యాక్సిడెంట్ అయ్యేసి చాలామంది చనిపోవటం, ఇలాంటి విపత్తులు మన భారతదేశాన్ని చూసుకున్నట్టయితే చాలా విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒకటి ట్రైన్ యాక్సిడెంట్ అవ్వటం, అలానే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మొన్న బిల్డింగ్ ఒకటి కూలిపోయేసి అందులో చాలామంది మరణించడం, అలానే వీటితో పాటు మనకి తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కనుక, తెలంగాణ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో కెమికల్ ఫ్యాక్టరీలో కనుక మంటలు చెలరేగి చాలామంది మరణించడం, ఇలాంటి విపత్తులు అనేది మనకి చాలా వింటూ ఉన్నాం. మొన్ననే ఒక డ్యామ్ కడుతుంటే కూడా ఆ డ్యామ్ కూలిపోయేసి చాలామంది మరణించడం జరుగుతూ ఉంది. దీనికి ముందుగా మనకి థర్మల్ ప్రాజెక్టులో చాలామంది ఇరుక్కుపోవటం, పవర్ ప్రాజెక్ట్స్లో ఇరుక్కుపోవటం, ఇలాగ మనకి కష్టపడేటువంటి తత్వం, ఏ రోజుకి ఆ రోజు కూల్ చేసుకునే విధానం, ఎప్పటికప్పుడు గంజికి చూసుకునే విధానంలో ఉన్నటువంటి పర్సన్స్ మనుషులు ఎవరైతే ఉన్నారో వీరందరూ మరణించడం, ఎక్స్క్రియా ప్రకటిస్తున్నారు. ఎంతవరకు వస్తుంది? ఎక్స్క్రియాలో కూడా చాలామంది దానిలో కూడా పాల్పడటం, సరైనటువంటి సమయానికి డబ్బు అందకపోవటం, వారి కుటుంబాలకి ఆసరా లేకపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కోవిడ్ లాంటి ఎన్నో వైరస్లు రావడం, ఇలాగా మన భారతదేశానికి ఏమైనా చెడు జరిగిందా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఒక పర్సన్ చెప్పాలి. హిట్లర్ మీకు ఐడియా ఉన్నదే, హిట్లరు యుద్ధం చేసే విధానం వేరే ఉంటుంది. తను ఎలా యుద్ధం చేస్తాడంటే తన సైన్యాన్ని మొత్తాన్ని హిప్నటైజ్ చేస్తాడు. తన సైన్యం మొత్తానికి హిప్నటైజ్ చేస్తాడు, ఎవరు గుర్తు రాకుండా. హిట్లర్ చెప్తే ఎదుటి వాళ్ళని ఎవరైనా పొడి చేస్తారు, లేదా పొడిపించుకుని వచ్చేస్తారు, చంపుతారు, వీరు చనిపోతారు, ఎదుటి వాళ్ళని చంపుతారు, ఏమైనా సరే ఏం తెలియదు. అలాంటి విజయంలో మన భారతదేశం ఉంది అని చెప్పొచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలను తీసుకొని వేరే దేశస్తులు దాన్ని స్వాధీనపరుచుకొని మన దేశంలో వాళ్ళ స్వార్థానికి వాటికి అమ్ములుబడి చేసేటువంటి దాంట్లో వేరే దేశస్తులు దానికి ఇచ్చేసి కొమ్ముగాసి మన భారతదేశం మీదే యుద్ధ ప్రకటించడం, యుద్ధ వాతావరణం సృష్టించడం, ఉగ్రవాదులు, నక్సల్స్, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కనుక ఏమవుతుంది మన భారతదేశానికి అని అనుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఇలాంటి క్రయ పద్ధతులు కొన్ని ఉంటాయండి. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం, ఒక దేశం ఏర్పడిన తర్వాత దేశం, ఒక ఊరు, ఒక మండలం, ఇలా మనం విభజించుకున్న తర్వాత ఒక పేరుని పెట్టుకున్న తర్వాత కొన్ని రకాల దైవానుగ్రహానికి సంబంధించినటువంటి విధానం, పద్ధతులు కొన్ని ఉంటాయి. ప్రతి 3 మాసాలకు ఒకసారి, ప్రతి 6 మాసాలకు ఒకసారి, లేదా ప్రతి 9 మాసాలకి 12 మాసాలకు ఒకసారి అయినా సరే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసుకొని యజ్ఞ యాగాలు, హోమాలు చేపించాలి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విధంగా స్వస్యస్థాపనంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, పంటలు బాగుండాలి, అన్ని రకాలు బాగుండాలి, సంస్థలు బాగుండాలి, జీవనశైలి మనుషులు అన్ని రకాలుగా బాగుండాలి అనుకొని మంచి మనసుతో, ఏది అవసరం లేదండి. ఫ్రీ బస్సులు, ఫ్రీ గ్యాసులు, ఇవన్నీ అవసరం లేదు. 3 మాసాలకు, 6 మాసాలు, 9 మాసాలకి ఒక్కసారి యజ్ఞ యాగ హోమాలు చేపించండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే చేపిస్తే వారు ఏ పథకాలు అవసరం లేకుండానే ప్రజలు బాగుంటారు. ఎక్కడైతే మండలాలు ఉన్నాయో, ఎక్కడైతే మీ క్యాడర్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎమ్మెల్యే కౌన్సిలర్స్ ఉన్నాయో అక్కడక్కడ ఒక ఏకశాల తీసుకోండి, గోశాల తీసుకోండి, ప్రభుత్వం తరపున చేయండి. ప్రభుత్వం తరపున ఏదైతే మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో మీరు ఇవి చేస్తున్నారు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కొంతమేరకు నడుపుతూ ఉన్నారు, కొమ్ము కాసినప్పటికీ నడుపుతూ ఉన్నారు, అది సంతోషం. అయితే దీనితో పాటు యజ్ఞాలు చేసుకోవడానికి, యాగాలు చేసుకోవడానికి గోశాల లాంటివి నిర్మించండి. ఆ గోశాలకు సంబంధించినటువంటి విధానంగా గవర్నమెంట్ ప్రభుత్వాలే భరాయించుకొని పెట్టండి. అవన్నీ ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజలకు ఆశ్రయం ఇవ్వండి. అలానే ఇలాంటి విపత్తులు జరగకుండా అక్కడ 3 మాసాలు, 6 మాసాలు, 9 మాసాలు ఒకసారి యజ్ఞ యాగ హోమాలు చేయించండి. రాష్ట్రం బాగుండాలి, స్వసంసామలంగా ఉండాలని చేయించండి. ఉన్నటువంటి పార్టీల్లో తన్నుకోవడమా, గుద్దుకోవడమా, కొమ్ములాట తీసుకోవడమా,
వాడు నేనని కుమ్ముకోవడమా, లేదు అంటే మీరు బ్రతకడానికి ఏదో చేద్దామా, కులాలు మతాలని విభజించుకోవడమా, రెచ్చగొట్టడమా, ఇలా కాదు. ప్రాజెక్టులు వచ్చి డబ్బులు గుంజుకొని వెళ్ళిపోవడమా, ఇదా కాదు. ప్రజలు కూడా బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు కూడా బాగుండాలి. రాష్ట్రంలో ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. ప్రజల్లో ఒక దీవెనలు మనకు బాగుంటాయి. ప్రజలు తిడుతూ ఉంటే ఆ ఒక శాపం మనకు ఉంటుంది. ఎవరికి నోట్లైనా నాలుగు మేము మచ్చలున్న వాళ్ళు తిట్టారంటే అది సీఎం అయినా సరే పిఎం అయినా సరే తప్పదు, వారికి ఖచ్చితంగా తగులుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నా, మీ యొక్క క్యాడర్ ప్రకారంగా మీకు సమీప దూరంలో మీకు మీరుగా పూజలు చేసుకోవడం కాదు, మీకు మీరుగా ఆలయానికి వెళ్ళి హారతులు అద్దుకోవడం కాదు, మీకు మీరుగా ఒక 10 లక్షల కోట్లు వస్తే ఒక ₹1 కోటి ఉండీలు వేయటం కాదు. ఇది కాదు. ఇలా కాకుండా మీకు మొక్కుబళ్ళు ఉన్నాయి కానీ చెప్పేసి బంగారు వస్త్రాలు తీసుకెళ్ళడం, ఇవి కాకుండా యజ్ఞ యాగ హోమాలు ప్రజల సమక్షంలో ప్రజల ముందు మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్లో కనుక చేయగలిగితే ఆ కాన్ఫిడెన్స్ మొత్తం కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం, అవకాశం అన్ని రకాలు ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి క్రయ ప్రక్రియలు చేయండి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయినా కులము మతంతో సంబంధం లేదు, మంచి జరగాలి, లోక కళ్యాణార్థం కోసం ఇలాంటి ప్రక్రియలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇలాంటి విపత్తులు అనేది జరగవు, పంటలు కూడా బాగా పండుతాయి. రామరాజ్యం అంటారు కదా, ఆ రామరాజ్యం కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా కాకపోయినా మీకు తెలిసిన శాస్త్ర ప్రకారంగా అయినా మీరు ప్రజల వద్ద చేరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనేటట్టుగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం మీ యొక్క ఆచరణ చేయండి, జీవో పెట్టండి, ప్రతి ఒక్కరు ఆచరణ చేయండి. ఉన్నతమైన దేవస్థానానికి వెళ్ళిపోతా అక్కడ మీడియాలు పిలిపించేసి ఆ దేవునికి మీరేదో గొప్పగా చేసినట్టుగా, ఆ దేవుని మొక్కితే రాష్ట్రానికి ఏదో మంచి జరిగినట్టుగా, ఆ డబ్బు కోసం దేవుడు కానీ దేవుడి కోసం డబ్బు కాదు. అందుకని మీరు ఉండిలో వేసేది వేసుకోండి, ఆ పాప సొమ్ములతో సంబంధం లేదు. కానీ ప్రజలకి మంచి జరగాలంటే రాష్ట్రాల్లో కాకుండా ఆ ఒక కాన్స్టిట్యున్సీలోనే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు కావచ్చు, ఇంకా కింద స్థాయి కాన్స్టిట్యున్సీలు కావచ్చు, కలెక్టర్ కాన్స్టిట్యున్సీలు కావచ్చు, ఎక్కడైనా సరే ఇలాంటి చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఇలాంటి విపత్తుల నుంచి దూరం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి క్రయ ప్రక్రియలు ప్రతి రాష్ట్రంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.